నెల్లూరు జిల్లా కలువై మండలంలో 20 పంచాయతీలలో జరిగిన 17వ విడత సామాజిక తనిఖీ సంబంధించి కలువై ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో శుక్రవారం అధికారులు సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామాపీడి గంగాభవాని మాట్లాడుతూ మండలంలో 1279 వర్క్ ఐడీలకు గాను 1201 వర్క్ ఐడీలకు 9 కోట్లతో కూలీలతో పనులు, 2,77,00,000 రూపాయల మెటీరియల్ పనులు జరిగాయని తెలిపారు. మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో 10 లక్షల అవినీతి జరిగినట్లు డ్వామాపీడి నిర్ధారించారు. ఉపాధి హామీలో జరిగిన అవకతవకలు సిబ్బంది నిర్లక్ష్య వైఖరియే కారణమని, కార్యాలయంలో కూర్చుని ఎంబుక్లు నమోదు చేస్తూ కాలయాపన చేస్తున్నారని పీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఏ, ఈసీలు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షణ లేనట్లు గుర్తించామని ఆమె తెలిపారు. ఈ సామాజిక తనిఖీ ప్రజావేదికలో డ్వామాపీడి గంగాభవాని, ఉపాధి హామీ డీవీఓ విజయలక్ష్మి, ఎస్ఆర్పి రవి, ఏపీఓ సునీల్, మురళి పాల్గొన్నారు. 31 నేమ్ బోర్డులకు సంబంధించి జిమ్ అయితే కట్టారు మేడం. దీనికి సంబంధించి పెయింట్ వేయలేదు, మరి వివరాలు అయితే రాయలేదు. క్యాటరింగ్ స్టార్టర్కి సంబంధించిన వివరాలు 32వ విషయం మేడం, ఎంబుక్లో పాస్ ఆర్డర్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 33వ విషయం కూడా సేమ్ మేడం, పాస్ ఆర్డర్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది 2 వారాలకు సంబంధించి. తర్వాత అటెండెన్స్ కాదు కానీ సంతకాలు వేలు ముద్రలు లేకుండానే పేమెంట్ చేశారు మ్యామ్. తర్వాత విషయం కూడా సంతకాలు వేలు ముద్రలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. తర్వాత 20వ విషయం మేడం, ఇది కాలువ పనికి సంబంధించి 2.54 మీటర్ వెడల్పుతో 0.4 మీటర్ లోతుతో కాలువ తవ్వినట్లుగా ఎంబుకులు రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఎంబుకుల ఎస్టిమేషన్ పరిశీలించగా 0.3 మీటర్స్ మాత్రమే లోతు తీయాలని ఉంది. అనగా ఎస్టిమేషన్ కంటే అదనంగా లోతు రికార్డ్ చేసి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా ఇవ్వలేదు మేడం. టాస్క్ చేంజ్ అవ్వలేదు మేడం, డెప్త్ అనేది ఎక్కువగా రికార్డ్ చేసి పేమెంట్ చేశారు. ఎనిమిది మీటర్లు రికార్డ్ చేశాం మేడం వెడల్పు, ప్లస్ డెప్త్ వచ్చి 0.5 మీటర్స్ రికార్డ్ చేస్తారు. ఎస్టిమేషన్ పరిశీలించగా 4 మీటర్ల వెడల్పు 0.25 మాత్రమే డెప్త్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. 19వ విషయం కొలతల తేడా మేడం, దీనికి సంబంధించి 28% మేడం. ఇరవై 21వ విషయం ఫారం పని మేడం, ఇది కూడా కొలతల తేడా 63%. వర్క్ ఫీల్డ్లో 3 దిశల ఫోటోలు జడ్జ్ చేయాల్సింది కానీ జడ్జ్ చేయలేదు. ఏం రిక్వెస్ట్ చేస్తారయ్యా? 80% 60% అంటే ఏం ఫీల్డ్ అసలు ఏం ఇస్తారు? మెజర్మెంట్ కూర్చొని రాస్తున్నారు ఆఫీస్లో పని చేయించుకోవాలి. టీఏ అంటే ఊరికే ఎస్టిమేషన్ వేసేస్తే సరిపోతుంది, పని చేయించుకోవాలి. అదే నేను పని చేయలేదు. నువ్వు టెక్నికల్ అయ్యో పాప నువ్వు వేస్తున్నావు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఎందుకు? ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చేస్తాడు కదా, 10 రోజులు చేశారు, 300 రూపాయలు లెక్క క్యాల్కులేట్ చేసి ఇచ్చేస్తాడు కదా. మరి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఎందుకు? ఇంకా ఉండమా నువ్వు నీ ఇష్టం వచ్చిన యాడ్ చేసుకుంటా ఉంటే నీ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ ఏంటి? ఇదే 10-20 వరకు ఇస్తాము, 1 year 2 years అంటే ఇష్టం వచ్చినట్టు పేమెంట్ ఆఫీస్లో కూర్చొని రికార్డ్ చేస్తాను. అదే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా, షోకాజ్ చేసినప్పుడు అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటారు. పని చేసినప్పుడు లేదా నీకు? పని చేయించుకున్నప్పుడు లేదా నీకు?
జాబ్ చేసినప్పుడు లేదా అనిపించలేదా నీకు? ఒకే ఇంట్లో రెండు ఒకరికి ఎందుకు ఇస్తావు, ఒక్కొక్కరికి ఎందుకు ఇచ్చావు కదా? ఎప్పుడో ఇచ్చారు. అవును, 10 కాదు 20 సంవత్సరాలు కూడా ఇచ్చారు. మరి కార్డ్స్ ఎందుకు పోతున్నాయి నీకు తెలీదా? శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్ ఏం చేశాను? అప్పుడు ఎక్కడున్నావు? అప్పుడు ఎక్కడున్నావు? లేదు మేడం. చేశాడు కదా, నువ్వెందుకు చేయలేదు? అప్పుడేమో నిద్రపోయడం తీసుకురాలేదు. అప్పుడు నాకు అప్పుడు రెక్టిఫికేషన్ ఫోటోస్ ఇస్తే నేను మ్యాక్సిమం చేస్తున్నాను. నువ్వు ఇవ్వలేదు కాబట్టి నీకు అప్పుడు ఇవ్వలేదు. నేను వెరిఫై చేస్తున్నప్పుడు ఏమ్మా ఎవరు డిఆర్పి ఇది మీకు చూపించాడమ్మా రెక్టిఫికేషన్ ఫోటోస్? బాబు స్టార్టింగ్లో రికార్డ్ చేయాలి. మా ఇంట్లో 15 చెప్తూ స్టార్టింగ్లో రికార్డ్ చేయాలి. లాస్ట్లో డైరెక్ట్గా 350 చెప్పినట్టు ఏదైతే ఉందో 350 చెప్పినట్టు డైరెక్ట్గా రికార్డ్ చేసి పొడవు వెడల్పు లేకుండా డైరెక్ట్గా రికార్డ్ చేస్తే 189 రూపాయలు. కలువాయి మండలానికి సంబంధించి ఎస్ఆర్పి అండ్ వాళ్ళ డిఆర్పిసి టీము నిర్వహించిన గ్రామ మండలం టీం సోషల్ ఆడిట్ అంతా కూడా కంప్లీట్ అయింది. దాంట్లో వచ్చిన అబ్జెక్షన్స్ని గ్రామ సభలో వెరిఫై చేయడం జరిగింది. ఆ గ్రామ సభలో వెరిఫికేషన్ తర్వాత ఈరోజు ఇక్కడ ఓపెన్ ఫారంలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ మండలంలో ఉన్న 20 పంచాయతీల్లో కూడా 11,95,00,000కు సంబంధించిన వాల్యూ ఆఫ్ వర్క్స్ ఫీల్డ్ ఆడిట్ చేయడం జరిగింది. దీంట్లో 9 కోట్లకు సంబంధించి ప్యూర్లీ వేజ్ పేమెంట్, 2,77,00,000కు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించిన వర్క్స్ని వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ప్రజెంట్ చేసిన అబ్జెక్షన్స్, ఇష్యూస్ పంచాయతీ వైజ్ వీళ్ళు ఇష్యూస్ని రెక్టిఫై చేసిన వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ని ఆధారంగా చేసుకుని 10 లక్షల వరకు కూడా రికవరీ విధించడం జరిగిందండి. ఒక ఫార్మర్కి మాత్రము 27,000 చెట్లు పెట్టకుండా ఓన్లీ ఫిట్టింగ్ చేసి వదిలేశాడు, చెట్లు పెట్టలేదని అతనే రికవరీ విధించడం జరిగింది. ఫార్మర్గా కేశమనేనిపల్లి, అది కూడా అతను పెట్టుకుంటే చెట్లు పెట్టుకుంటే రికవరీ డ్రాప్ చేస్తాము, చెట్లు పెట్టకుండా ఉంటే నెక్స్ట్ ఒక మన రైనీ సీజన్లోపు అది కూడా రికవరీ చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే రికార్డ్స్ సోషల్ ఆడిట్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్స్ నిర్వహించాల్సిన రికార్డ్స్ అయితే సరిగా లేదు. వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా సరిగా లేదు. టీఏలు మెజర్మెంట్స్ తీసుకోవడంలో కూడా ఫెయిల్యూర్ అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి దీంట్లో రికవరీని బట్టి వీళ్ళకి ఇచ్చిన టీఏ వైజ్ వచ్చిన రికవరీని బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.